ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గనక 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ పంపిణీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నికల్లోకి రాకముందు ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలు అయితే గనక ఇవ్వడం జరిగింది హామీ. వాటితో పాటు మరికొన్ని హామీలు అయితే ఇచ్చారు. అందులో భాగంగానే 50 ఏళ్లు దాటిన వారు ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో ఈ యొక్క కేటగిరీలకు సంబంధించి 50 ఏళ్లు దాటిన వారందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఇంచుమించుగా 15 నెలల పాలన అయితే గనక కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారా లేదా అనే విషయం చాలా మందికి అయితే అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అయితే ఆ ప్రశ్నలు లేవనెత్తారు. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది 50 ఏళ్లకే పెన్షన్ సంబంధించి. సో ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. వివరాలు చూసినట్టయితే కనుక సూపర్ 6 హామీలు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏపీ ప్రభుత్వం వరుసగా అమలు చేసుకొస్తున్నాము అని అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం కావచ్చు, లేదంటే అన్నదాత సుఖీభవ, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు పథకము, ఇలాంటి ఈ ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర, ఇలాంటి పథకాలన్నిటికీ కూడా అమలు చేసుకొస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అయితే కనుక వైసీపీ తరపు నుంచి ఒక ప్రశ్న లేవనెత్తారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అయితే కనుక ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇస్తామనే హామీ ఇచ్చారు కదా, ఏమైంది ఆ హామీ అని చెప్పేసి. దీనికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే ఆ ప్రశ్నకు సమాధానం అయితే ఇచ్చారు. ఆయన ఏమన్నారు అంటే గనక ఆల్రెడీ 50 సంవత్సరాలు దాటిన వారి పెన్షన్ పంపిణీ విషయంలో అయితే కనుక ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన అయితే గనక చేసిందని, దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు అయితే గనక విడుదల చేస్తామని చెప్పేసి ఆయన అయితే ప్రకటించారు. అంటే ఏమేం పత్రాలు కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి అర్హత, ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా. ఏ పథకం ప్రారంభించినా కూడా కొన్ని అర్హతలు, అలాగే కొన్ని ఫామ్స్ పూర్తి చేయడం, అప్లై చేసుకోవడం సచివాలయాల్లో, మళ్ళీ పెన్షన్ లిస్ట్ రావడం, ఫైనల్ గా పెన్షన్ లిస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ ఆలోచనలో ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి ఈ యొక్క అమలు చేసే విధానాలు, విధి విధానాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్ని కూడా ప్రకటిస్తామని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే కనుక ప్రకటించడం జరిగింది. సో వీలున్నంత తొందరలోనే, అంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే ఒక ప్రకటన అయితే చేశారు పెన్షన్లకు సంబంధించి. అక్టోబర్ అంటే వచ్చే నెల నుంచి అయితే కనుక కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తాము. అంటే వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చే నెలలో కొత్తగా అప్లై చేసుకునే ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6 లక్షల మంది వరకు అప్లై చేసుకోవచ్చు. వారందరికీ కూడా అక్టోబర్ నెల నుంచి అయితే కనుక కొత్త పెన్షన్లకి అమలు చేస్తామని అయితే కనుక చంద్రబాబు ప్రకటించడం జరిగింది. చాలా మందికి కొత్త పెన్షన్లు అయితే ఆగిపోయినాయి కదా, వచ్చే నెల నుంచి ఇస్తామన్నారు. ఇక 50 ఏళ్ల పెన్షన్ కూడా త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించి వారికి కూడా అమలు చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.